టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా అడుగుపెట్టింది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను చిత్తు చేసింది. కానీ అత్యంత కీలకమైన ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పాకిస్తాన్ తో మ్యాచ్లో మాత్రం త్రుటిలో పరాజయాన్ని తప్పించుకుంది. ప్రత్యర్థి స్థానంలో పాకిస్తాన్ కాకుండా వేరే జట్టు ఉంటే భారత్ ఓడిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. నాసా కౌంటీ స్టేడియంలోని డ్రాపిన్ పిచ్లు పేస్ కు అనుకూలిస్తాయని తెలుసు. పరిస్థితులు బౌలర్లకు వరంగా, బ్యాటర్లకు కఠినంగా ఉంటాయని కూడా తెలుసు. కానీ అదే మైదానంలో పాక్ తో జరిగిన మ్యాచ్ లో పిచ్చి ఇబ్బంది పెట్టినా దానికంటే బ్యాటర్లు నిర్లక్ష్యపు శాతమే ఎక్కువ. మామూలుగా అయితే ఇది 119 పరుగులకు పరిమితమయ్యే పిచ్చి ఏమాత్రం కాదు. 140కు పైగా పరుగులు సాధించే సంకేతాలు కనిపించాయి. బంతిని ఎక్కువ మంది గాల్లోకి లేపి పెవిలియన్కు వరుసగట్టారు. భారత ఇన్నింగ్స్ లో 8 మంది క్యాచ్ అవుట్ అయ్యారు. రాబోయేది కఠినమైన సవాళ్లు. సూపర్ 8, ప్లే ఆఫ్, ఫైనల్లో ఇలా ప్రతి స్టెప్పులో పెద్ద టీమ్స్ తో ఆడవలసి ఉంటుంది. అందుకే బ్యాటర్లు తదుపరి మ్యాచ్ లోనైనా షాట్ సెలక్షన్ పై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రేపు 12వ తేదీన అమెరికాతో జరగబోయే తదుపరి మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత 2 మ్యాచ్లో జడేజా పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. జరిగిన 2 మ్యాచ్లు ఒక్కసారి బ్యాటింగ్ అవకాశం వస్తే అందులోనూ డకౌట్ అయ్యాడు. ఇక బౌలింగ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 2 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరి తదుపరి మ్యాచ్ లో జడేజాను పక్కన పెడతారా లేదా అనేది చూడాలి. ఇక శివన్ దూబే అటు బ్యాటింగ్ లోను ఇటు ఫీల్డింగ్ లోను తేలిపోతున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో 3 పరుగులే చేసిన శివన్ దూబే కీలకమైన క్యాచ్ ని నేలపాలు చేశాడు. ఐపీఎల్ ఆకట్టుకుంటున్న శివన్ దూబే వరల్డ్ కప్ లో మాత్రం విఫలమయ్యాడు. దీంతో అమెరికాతో జరగబోయే మ్యాచ్ లో ఈ ఇద్దరిని పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా జట్టు పసికూన అయినప్పటికీ ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే 2 జట్లను ఓడించి గ్రూప్ ఏ లో టాప్ 2 లో నిలిచింది. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి కీలక జట్టుపై కూడా గెలవడం అంటే మామూలు విషయం కాదు. దీంతో అమెరికా జట్టును తక్కువ అంచనా వేసి బరిలోకి దిగితే మోసపోయినట్టే. ముఖ్యంగా యుఎస్ఏ సొంత మైదానంలో ఆడుతున్నారు. అందులోనూ ఆ జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఉన్నారు. దీంతో పిల్ల జట్టే కదా అని అశ్రద్ధ వహిస్తే మొదటిగా మోసం వస్తుంది.